మహి కుక్కుట్యా ఏకదేశ పచ్యతే ఏకదేశ ప్రసవాయ కల్ప్యతే అన్నాడు. కించ అన్యత్ అజాదనుత్పన్నాద్ వస్తున జాయతే యస్య వాదిన కార్యం దృష్టాంతస్తస్య నాస్తి వై అన్నాడు. ఇంకో మాట, అజాద్వై జాయతే యస్య దృష్టాంతస్తస్య నాస్తి వై, అది 13వ కారిక. అజము నుండి పుట్టే వస్తువు అన్నారు అంటే ఏంటి? ఒక పుట్టక లేనటువంటి ఒక వస్తువు నుంచి ఏదైనా ఒక కార్యం పుడుతుంది అంటే దానికి దృష్టాంతమే లేదు, అలాంటి పోలిక కుదరదు అన్నాడు. ఎందువల్ల? అది రాస్తున్నారు. అజాత్ అంటే అనుత్పన్నాద్ వస్తున, ఉత్పత్తి లేనటువంటి పుట్టనటువంటి నిత్యమైన వస్తువు నుండి జాయతే కార్యం, ఏ వాదికి యస్య వాదిన జాయతే కార్యంలోకి అన్వయం. ఏ వాది అంటే ఏ సాంఖ్యుడు పుట్టుక లేని ప్రధానము నుండి కార్యం పుడుతుంది అని చెబుతున్నారో ఆ మతానికి సరి అయిన దృష్టాంతమే లేదు. దృష్టాంత తస్య నాస్తి వై. ఎందువల్ల? దృష్టాంతాభావే అంటే అర్థాత్ అజాన్ నకించిత్ జాయతే ఇది సిద్ధం భవతి ఇత్యర్థ. దృష్టాంతం లేదు అంటే నీ మతం పోతుంది అని అర్థం. పోకపోతుంది అంటే అర్థం ఏమిటి? అజము నుండి ఏ వస్తువు పుట్టలేదు అని తేలింది. పుట్టింది అంటే ఏదైనా దృష్టాంతం చూపించు అంటాం, వాడు చూపించట్లేదు. దృష్టాంతం ఎప్పుడైతే లేదో అజమైన వస్తువు నుంచి ఏ వస్తువు పుట్టలేదు. అదే కదా మాకు కావాల్సింది. మన అజమైన బ్రహ్మ నుండి ఏ వస్తువు పుట్టలేదు, విశ్వం పుట్టలేదు. అజాతివాదమే కదా మా సిద్ధాంతం. అజమైన బ్రహ్మ వస్తువు, పుట్టుక లేని బ్రహ్మ నుండి ఏ వస్తువు పుట్టదయా అనేదే మా సిద్ధాంతం. ఇప్పుడు మీరు కూడా అదే తేల్చారు. దీనికి దృష్టాంతం లేదు అనేసరికి మీ మతం కూడా అక్కడికే వచ్చింది. అజాత్ నకించిత్ జాయతే ఇది సిద్ధం భవతి ఇత్యర్థ. యదా పునః జాతాజ్జాయమానస్య వస్తునః అభ్యుపగమః అంటే పోనీ అలా కాదండి, అజాతని ఎందుకంటాం, ఇది కూడా పుట్టిందనే అంతం కాసేపు. ఇది పుట్టింది, దీనివల్ల కార్యం పుట్టింది, కారణము పుట్టేదే కార్యము పుట్టేదే అంటాం అని అంటే కారణం కూడా పుట్టేది అన్నారక. ఈ కార్యానికి కారణం ఉన్నారు, ఘటం ఉంది, ఘటానికి కారణం ఏది? మట్టి. అది దానికి కారణం అది పుట్టేదే కదా, దానికి కారణం ఏమిటి? మళ్ళీ దానికి కారణం ఏమిటి అని అనవస్థ వస్తుంది. జాతాధ్యాయమానస్య వస్తునః అభ్యుపగమః తదప్యన్యస్మాజ్జాతాత్ తదప్యన్యస్మాదితి చ వ్యవస్థ న ప్రసజ్యేత అంటే అవ్యవస్థ ప్రసజ్యేత అనమాట. అనవస్థానం స్యాత్, అవ్యవస్థ వస్తుంది. అంటే కారణము పుట్టేది అన్నా తప్పే, పుట్టనిది అన్నా తప్పే. కారణం అజం అంటే అజమైన కారణంలోంచి కార్యం పుట్టదు, అది విరుద్ధము, దృష్టాంతం లేదు. కారణం కూడా పుట్టేది, కారణమే పుట్టేది అంటే దానికి పుట్ట కారణం ఇంకోటి ఏమిటి, దానికి కారణం ఏమిటి అని మళ్ళీ అనవస్థ వస్తుంది. అనవస్థానం స్యాదిత్యర్థ. యత్రత్వస్య సర్వం ఆత్మైభాభూతి పరమార్థతో ద్వైతాభావ. మా సిద్ధాంతంలో శృత్యా ఉక్త తమాశ్రిత్యాహ హేతో ధర్మాధర్మాది. ఇప్పుడు మన సిద్ధాంతం ఇది. హేతోరాది ఫలం యేషాం ఆదిర్హేతు ఫలస్య చ హేతో ఫలస్య చ అనాదిః కథం తైరుపవర్ణ్యతే అని.